పేరుపాలెం మీద వెళ్తున్నాం కదా. ఇది పేరుపాలెం, ఇది మొత్తం పేరుపాలెం దగ్గరలో ఉన్నాం. ఓకేనా. గేదెలు చూడండి, ఇది ఈరోజు గేదెలు ఎలా ఉంటాయి చూడండి, అలా ఉంటాయి. ఓకేనా. ఇక వ్యాన్ వస్తుందా. ఇంకా చాలా కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉంటుంది సముద్రానికి. అక్కడికి వచ్చాక నేను వీడియో చేస్తాను. ఓకేనా, బాయ్. అలాగే ఎలా పెడతా ఇవి కాలువ మొత్తం. ఇగో వీళ్ళైతే పడుతున్నారా. చూసారు కదా వీళ్ళు పడుతున్నారు, వాళ్ళు ప్యాకింగ్ అది. చెప్పురా. ఇదైతే హైవే రోడ్డుని, పేరుపాలెం వెళ్ళి హైవే రోడ్ ఇది. చూడండి, ఇది హైవే ఓకేనా. హైవే రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా. ఇగో లెఫ్ట్కి వెళ్ళాలండి, జాగ్రత్తగా వెళ్ళాలి. హైవే రోడ్డు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకేనా. అక్కడ వైన్ షాప్ ఉంటుంది, అక్కడ మందు తీసుకుంటాం. ఓకేనా. అన్నీ ఉంటాయి ఇక్కడ మామిడి తోటలు, ఇవన్నీ మామిడి తోటలే. మనం బీచ్కి వెళ్ళే రోడ్లో మామిడి తోటలు ఏంటి, సపోటా తోటలు అన్నీ ఉంటాయి. సపోటా అంటే తెలుసు కదా మీకు, అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. బీచ్కి వెళ్ళే రోడ్లు చూడండి, ఇది అన్నీ మామిడి తోటలే. బోల్ మంది వస్తారు చూతగా ఈరోజు. ఎర్రగా కట్టేసి ఉన్నాయి కదా, కాయని అయ్యి, అందుకే ఎలా కట్టేసారు, ఎర్రగొట్ట కడతారా. ఇదేమో టెంపుల్, ఇది మరడి మహాలక్ష్మి వారి టెంపుల్ అంట. ఈ దారిలో ఉంటుంది అన్నమాట. పేరుపాలెం వెళ్ళి బీచ్లో ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే దర్శించుకోండి. ఓకేనా. మీ బండి ప్రాబ్లం ఉందేమో మనోడికి, పాపం కష్టపడుతున్నాడు. ఇదైతే హైవే నుండి బైపాస్ రోడ్ ఇది. ఓకేనా. ఇవన్నీ మామిడి చెట్లు, ఇక మామిడికాయలు చూడండి. ఇక మామిడి తోటలు అంటారు కదా, మా సైడ్ ఎక్కువ ఉంటాయండి. సపోటా తోటలు, మామిడి తోటలు. ఇక అలా అమ్ముతారు పక్కన. సపోటా, మామిడికాయలు అన్నీ మామిడి తోటలే. మీరు ఎవరైనా వస్తే చూడండి. ఓకేనా. అక్కడ బీచ్కి వెళ్ళాక మీకు ఆ లొకేషన్ చూపిస్తాను. ఓకేనా. ఓకే, బాయ్. అత్తముడు వచ్చిన పార్టీ మాత్రం ఇవ్వండి. వేసుకున్న కూర ఇది, దాంట్లో పట్ల కూలింగ్ ఉంటాయి. అవి కూలింగ్ దాంట్లో లేవా అంటే, దాంట్లో కాలి పిజ్జా మెట్రేషన్ అది కూలింగ్ ఉండవయ్యా, తెలిసా ఉంటుంది. లోపలికి ఎత్తదేమో, కూలింగ్ ఉంది. గ్లాసులు ఇంకోటి ఇచ్చామని. ఇదంతా ఎంట్రన్స్లో, ఇది కొట్టు దగ్గర ఆగాం మేము. ఇది బీచ్ చూస్తున్నారు కదా, బీచ్ ఎలా ఉంది. అక్కడికి వెళ్ళాక లోపల నుంచి తీతానండి స్నానం చేసినప్పుడు. ఓకేనా అంటున్నాడు ఏంటి అనుకోకుండా, నాకు మరి కొత్త కదా. ఇదేమో టెంపుల్, దుర్గమ్మ టెంపుల్ కడుతున్నారు ఇక్కడ. ఎవరన్నా వచ్చి చూడొచ్చు. పేరుపాలెం ఇది పేరుపాలెం సౌత్ మొగల్తూరు మండలం. ఓకేనా. పేరుపాలెం. ఓకేనా. బోర్డు చూసారు కదా, అది వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ అండి. ఇది కూడా ఆంజనేయ టెంపుల్, ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకేనా. అటు వచ్చేసి మరియమ్మ టెంపుల్ ఉంటుంది. ఇటు వచ్చేసి అల్లా అక్బర్
ఆడ మధ్యలో ఉంటాయి, చూపిస్తాను. ఓకేనా. ఇవన్నీ మామిడి చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లే. మామిడి తోట అంటారు కదా, తోటలో మొత్తం గుట్టు కట్టేసి ఉన్నాయి చూడండి, అవన్నీ తయారైపోయినాయి. ఇది పేరుపాలెం రోడ్డు. కారు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. ఇదిరా అలాగ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, కేర్ఫుల్గా ఉండాలి మీరు వచ్చినప్పుడు కూడా. ఇది మామిడి తోట అలా పక్కన అమ్ముతారండి. ఇది మామిడి తోట అంటారు. కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి ఎక్కువ. కొబ్బరికాయలు మనం బీచ్కి వెళ్ళామంటే మొత్తం కొబ్బరి చెట్లే. ఓకేనా. మీరు చూడండి, త్వరలో మీరు చూస్తారు. వేమూడి ఈ ఎలక్ట్రిషన్ బండి, ఈ మామిడికాయలు అలా పక్కన పెట్టి అమ్ముతారండి. అది అలా మామిడికాయలు అన్నీ తోటలో నుంచి కోసుకొచ్చి ప్యూర్గా న్యాచురల్గా అమ్ముతారు. ఇప్పుడు హైదరాబాద్లో దొరికిన వేరు, ఇక్కడ కొన్న వేరు. మీరు వచ్చి ఒకసారి పేరుపాలెం వస్తే అన్నీ అర్థమవుతాయి. ఓకేనా. ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరికాయలు కావాలన్నా, ఏది కావాలన్నా, చేపలు కావాలన్నా, సపోటాలు కావాలన్నా, మామిడికాయలు కావాలన్నా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఓకేనా. అది బీ కేర్ఫుల్. మీరు జర్నీ చేసినప్పుడు బీ కేర్ఫుల్గా రావాలి. ఇది ఎమర్జెన్సీ. ఇది ఎమర్జెన్సీలో మీరు అలా రావద్దు. ఎన్ని సపోర్ట్ ఇట్లా. ఓకేనా. ఇది చూసారు కదా, ఇలా అందరూ వచ్చి అందరూ భోజనాలు చేస్తారు, చాలామంది వస్తారు. ఇది కొబ్బరికాయల తోట, ఇది మొత్తం తోట ఉంటుంది. ఇది బీచ్ ఎదుర, ఫ్రంట్ ఆఫ్ బీచ్. చాలామంది వస్తారు, భోజనాలు చేస్తారు. భోజనాలు అంటారు కదా అలాగా. అందరూ వస్తారన్నమాట, చాలామంది వస్తారండి. ఇదంతా కొబ్బరి తోట, కొబ్బరి చెట్లు, కొబ్బరి తోట అంటారు. ఇవన్నీ చెట్లు మొత్తం. ఆటోలు అన్నీ ఉన్నాయి కదా, జనాలు అవి పబ్లిక్కి. ఓకేనా. బాయ్. ఫ్రెండ్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇది పేరుపాలెం కదా, బీచ్ కదా. బీచ్ బీచ్ పేరు చూసారు కదా, పేరుపాలెం. ఏమన్నా సిబిఐ రిసార్ట్స్, కేబీ, పేలు బీచ్. బాయ్ మరి అందరికీ. Dia mempunyai potensi. Ulanya.
కొడక